ఏం లేదు, నిన్న వానలు వచ్చినాయి కదా, నిన్న వాన వచ్చింది కదా, అన్ని మా కొట్టాలన్నీ మునిగిపోయినాయి. అదే రాత్రి లేచి చూస్తే అన్ని నీళ్ళన్నీ వచ్చేసినాయి. 2 రోజులు అని ఇద్దరు లేక ఎవరో ఉంటే ఇస్తామని అట్లా ఓ 2,000 అట్లా ఉంటాయి. ఓ 2,000 ఉంటాయి. నీళ్ళు పోయినాక ఇస్తాం మా కొట్టాలు అట్లా నీళ్ళు వెళ్ళిపోయినాక ఇస్తాం. నీళ్ళు ఉన్నాయి 2 రోజులు అయినా ఇద్దరు అట్లా కదా, నీళ్ళు అన్నీ పోయినాక ఇచ్చేస్తాం. మేము ఏదో పని మీద వచ్చినాం కాదు, మళ్ళీ మా నీళ్ళని వెళ్ళిపోయాక మాది ఈ ఊరు కాదు, వేరే పని మీద వచ్చి మా నీళ్ళని వెళ్ళిపోయాక మాది ఈ ఊరు కాదు, వేరే పని మీద వచ్చినాము. అరే నీళ్ళన్నీ వెళ్ళిపోయాక ఇంట్లో ఉన్నాయి డబ్బులు, బీరువాలు ఉన్నాయి. అంత ఏది పెట్టుకుంటాం ఏదో ఒక 500 అయిందా? నీ నంబర్ ఇచ్చేసి మళ్ళీ నేను నీకు మనీ ఆర్డర్ చేస్తా. నా ఇంట్లో ఫుల్ వచ్చేసినా నా నీళ్ళు, బీరువాలు ఉన్నాయి నా డబ్బులు అయితే దండిగా ఉన్నాయి. నీకు మనీ ఆర్డర్ చేస్తా. ఎంతో ఒక 2,000 ఇస్తాను. ఫోన్పే అన్నా చేయండి. లేవు నీళ్ళు ఉన్నాయి, లేకపోతే అడగమ్మా నీకు. మా క్యాబినెట్ వస్తారు, మేము వ్యాపారస్తులా ఉద్యోగస్తులా? కరెక్ట్, నా బీరువాలు ఉన్నాయి డబ్బులు అయితే ఎంతో కంత పోయేయలేదు, నన్ను నిండిపోయింది. ఏమేమి లేదప్పా, వేడి కొట్టినట్లా చూడు లేవు. ఒక 2,000 ఏడో లాడ్జ్లో తీసుకుంటాము. నేను ఏదో పని మీద లాడ్జ్లో తీసుకుంటాము. 2,000 అంటే ఎంతో కొంత లేదు. చూడు 3,000 4,000 మళ్ళీ మీకు ఊరికి పంపిస్తా. లేదా ఆ ఫోన్లో ఉంటాయి చూడ, ఎవరితో నాకు ఫోన్ అన్నా చేసి ఎవరు మా ఎవరు ఇప్పుడు ఎంతో కొంత తాళాలు పోయినాయి. అవునా? ఏం ఉన్నాయి డబ్బులు దండిగా ఉన్నాయి, లోపల బీరువాలు ఉన్నాయి. నీళ్ళు చూస్తే నీళ్ళు వచ్చేసినాయి, పోయేకి లేదు ఇంట్లోకి. తగని తిన్నా ఏనా తగని తిన్నా నూరు కన్నా ఫోన్ అన్నా చేసి పోయినా కాదు, ఫోన్ చేసి ఎవరికన్నా అట్లా నీళ్ళు పోయినాయంట డబ్బులు ఏనా ఫోన్ చేయను అట్లా ఏం కాదు. ఉతురు కొట్టిన ఫోన్ అట్లా పాటలు బాగా వచ్చినాయి కదా. అవులే మాది ఈడే కొట్టాలన్నీ నీళ్ళు వచ్చేసినాయి, ఫుల్గా వచ్చినాయి నీళ్ళు. మాకు ఫుల్ వచ్చేసినాయన మొత్తం పనుకోండిమే చూస్తే నీళ్ళు ఫుల్ వచ్చేసినాయి నెలకి. ఏం 2 రోజులు అని ఇద్దరు లేక ముందర ఇట్లా అవతల బ్రిడ్జ్ అవతల వస్తానులే, పార్క్ పోయి సార్ వదిలేకండ్రా బాబు అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా, వదిలేస్తారేట అనుకోనండి వద్దుకాడ అందరూ వచ్చి లేబరే లే అంటేనే ఆడికే ఇంతవరకు వచ్చేది. అన్నీ నిన్న వచ్చినా ఇంకా నీళ్ళు పోలే అట్లే ఉన్నాయి. 2 రోజులు ఆయన ఇద్దరు లేక ఏమన్నా ఒక 500 1,000 రూపాయలు ఉంటాయి సార్. పెద్ద అట్లా కాదు, లాడ్జ్లో పనుకుంటాము, ఏదైనా పనుకోన్నా ఒక 1000 ఉంటాయి పెద్దయ్యా. అవునా? కాదు, ఒక 500 అన్నా ఉంటాయి. ఎంతో కంతివా వాళ్ళు వచ్చి నానిపోయినా ఫుల్గా. మళ్ళీ నీళ్ళన్నీ పోయినాక తెచ్చిస్తా. ఒక 500 నీళ్ళు పోయినాక తెచ్చిస్తా. ఏమే 300 ఈ పనుకోనన్నా పోతాం ఏడన్నా. పెద్దయ్యా ఏం వాన కదా పెద్దయ్యా, జేంది వేలు మా కొట్టాలన్నీ మునిగిపోయినాయి. టీవీలు గీవీలు అన్నీ ఇవైపోయి మాకి 2 రోజులు అని ఇద్దరు లేక కన్నులు చూడు ఎట్లయినాయో. 2 రోజులు అని ఇద్దరు లేక కన్నులు చూడు ఎట్లయినాయో. అయ్యో కావాల మాకు అన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు మాకు తినేకి లేదు. ఒక 500 లేవు అట్లా అట్లా కదా. నీళ్ళన్నీ వచ్చినాయా మొత్తం అన్ని బీరువాలు అన్ని డబ్బులు అయితే ఉన్నాయి, బీరువాలు లోపల పోయేకి లేదు. ఇంట్లో డబ్బులు అయితే ఉన్నాయి, బీరువాలు లోపల పోయేకి లేదు, ఇంట్లోకి పోయేకి లేదు. మొత్తం అన్నీ వచ్చేసి కొట్టాలకి మా కొట్టాలకి నీళ్ళు ఎంత ఉంటాయి కదా. అట్లా 1000 ఉంటాయివా ఇద్దరు కలిసి ఒక 1000 రూపాయలు అన్నా ఇండి. మళ్ళీ నీళ్ళు తగ్గిపోయినాక మీ డబ్బులు మీకు తెచ్చిస్తా. ఒక్క 1000 రూపాయలు మళ్ళీ నీకు పంపిస్తా. అట్లా కాదు కదా, బీరువాలు ఉన్నాయి, డబ్బులు అయితే ఉన్నాయి బీరువాలో. నీకు బీరువాలో మా బీరువాలో డబ్బులు అయితే దండిగా ఉన్నాయి. నీళ్ళు తగ్గిపోతానే నీకు 1000 నీకు 1000 మీ ఊరికి పంపి. యా ఊరునా
మళ్ళీ నేను పంపిస్తానన్నా నేనేది పని మిషన్ కోసం రిపేర్కి వచ్చిన 1000 రూపాయలు నువ్వు ఇద్దుదురు పెద్దయ్యా నువ్వు ఆయన ఎట్లా ఇస్తాడంట 500 నువ్వు ఒక 500 అన్నాయి ఉంటేనే నువ్వు అడగలేపా మా దాంట్లో డబ్బులు అయితే ఉన్నాయి చెప్పు ఏమో తిరణాలు పోయి నేను చెప్పేది నువ్వు బీరువాలు అయితే డబ్బులు ఉన్నాయి మాట్లాడకుండా ఉంటే ఇచ్చేది అట్లా బీరువాలు అయితే డబ్బులు ఉన్నాయి మాట్లాడకుండా ఉంటే ఇచ్చేది అట్లా కాదు పెద్దయ్య బీరువాలు అయితే డబ్బులు ఉన్నాయి ఏ ఉండే నువ్వు చెప్పు దీని మళ్ళీ మీ ఊరికి పంపిస్తాయా ఊరు ఊరుకోవద్దు మాకు నక్కలపల్లి మళ్ళా. నువ్వు పంపించేదే వద్దప్పా ఏం పెద్దయ్య? ఏం వద్దు ఏమో 1000 రూపాయలు పెద్ద నీకు మునుగుప్పకి పంపిస్తాను 1000 నేను ఏదో పనికి వచ్చినాను నేను ఆయనతో నప్పివా ఎవరు ఆయన అడుగు ఆయనకి ఏం అడుగు ఎవరు ఆయన పెద్దయ్య ఈయనతో ఇప్పి ఎవరు ఆయన ఎవరు నేనెవరు అవునా నాకు ఊరు నాది ఏం 500 చేసుకొని ఇస్తే పోతాను అక్కడ మీ ఊరికి పంపిస్తాయా నక్కలదొడ్డే మీ ఊరునా బెలుగుప్ప మంది నక్కలదొడ్డి యాదన ఎవరు లేవు నక్కలపల్లి ఉంటాయి ఈ పెద్ద లేవు ఇప్పుడు ఉంటాయిలే పెద్దయ్య స్కూల్ చదివిన ఎంతో కొంత ఈ పెద్దయ్య అవునవును ఆధార్ కార్డు ఉంది దీనికి పోతుంది అంత ఈ పెద్ద ఏమవుతాయి పెద్దయ్య ఇట్లా నీళ్ళన్నీ ఫుల్ ఉన్నాయి దారి దగ్గరకు వచ్చాను అయ్యో రామా లేదు పెద్ద డబ్బులు అయితే ఉన్నాయి బీరువాలో నీళ్ళు ఫుల్ వచ్చేసినాయి పద్దం తెరిచేదానికి నీళ్ళన్నీ ఫుల్ వచ్చేసినాయి ఏమో 300 వెళ్ళిపోతా నీకు పంపిస్తా మళ్ళా నీళ్ళు అయితే ఫుల్ వచ్చేసినాయి ఈటి వరకు వచ్చినాయి కాళ్ళ వరకు వచ్చినాయి కాళ్ళ వరకు వచ్చినాయి పెద్ద అసలు అందరు పెన్నెలు పేరెలు పోయి ఎవరు మీ ఊరికి పంపిస్తా పెద్ద మా ఊరు పంపించారు లెక్కలు అయితే దండిగా ఉన్నాయి బీరువాలు ఉన్నాయి ఉండే ఎవరు లేదండి మేము లేదనేది లోపల పోయేకే లేదు అసలుకి మేము పెన్నెలు పోయి ఖర్చు పెట్టుకుని చూడు నిద్ర రాక 2 రోజులు అయింది ఎంతో కొంత ఇస్తాడు ఆడ పనుకొని పోతాం పెద్ద ఉంటుందండి పల్లెలకు వచ్చినా ఇస్తారు నువ్వు లేదని లేదు అవునా పల్లెలకు వచ్చిన ఇప్పుడు అంత దూరం టైం లేదు కదా కాదు. నీళ్ళు తగ్గిపోతే అయిపోయి 50 కన్నా ఇంత పరిస్థితి అంటే మనిషికి 50 నూరు ఇస్తారు లేదని లేదు అవును ప్రయాణికులు ఏడుకుపోయి అది కాదు పెద్ద నేను చెప్పేది నేను ఒక 500 నేను తెచ్చిస్తా మా పల్లెలకు వస్తే ఎవరైనా ఇస్తారు పల్లెల్లో ఇస్తారు లేదనిలే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేక కాదు బీరువాలు ఉన్నాయి ఉండాలి నీతో ఉండాలి మాతో ఉండాలి కదా నీతనం దూరంలో ఉండాలి 500 ఆయనతో ఇప్పి కదా ఎవరు ఆయన ఎవరు ఒక ఊరో ఒక ఉండం ఎవరు ఆయన ఒక 250 నువ్వు 250 నేను ఎట్లా 500 ఇస్తాను నువ్వు 500 ఇస్తావా ఎవరు ఖర్చు వాళ్ళ పైన ఎవరు ఇచ్చేస్తారు ఏమో పెద్ద నీ 250 నువ్వు ఇచ్చేసి నీకు మళ్ళీ పంపిస్తా చార్జీ రోడ్ నువ్వు పంపించేదే వద్దు మరి లెక్కలేమో బీరువాలు దండిగా ఉన్నాయి ఎవరు లేదంటారా లేదంటారా ఎంతో కంది పెద్దయ్య చూడప్ప మామూలు ప్రయాణికులు అడగద్దు పల్లెల్లో కలిసి నీవు రాగా కానీ ఇమ్మంటే ఇస్తాము ఊరన్నా ఈ పెద్ద ఇంకా ఉండే 100 రూపాయలు చార్జీ యా ఊరు నక్కలపల్లి మళ్ళీ నాడు పంపిస్తాలే పెద్ద నేను పంపిస్తా నేను డబ్బులు నువ్వు 100 రూపాయలు ఇంకా ఎక్కువ పంపిస్తా పెద్దయ్య మనీ ఆర్డర్ చేస్తా 100 రూపాయలు అంటే ఇంట్లో అయితే డబ్బులు అయితే ఉన్నాయి బీరువాలో ఉన్నాయి నీళ్ళన్నీ ఎక్కువ వచ్చినాయి బీరువాలో ఉన్నాయి నీళ్ళన్నీ ఎక్కువ వచ్చినాయి ఖర్చు పెట్టుకొచ్చినాము ఊరు పోతే నువ్వు పడితే అవుతుందా రోజులే పెద్ద భూగా తిని 100 రూపాయలు అన్నం తిని 100 రూపాయలు ఆడడం పోయి పనుకుంటా ఆడం కొనుక్కొని ఊరుతాను ఊరిని మామూలు పాట ఒక 200 100 రూపాయలు తినేసేసి ఒక 100 రూపాయలు పనుకుంటా పెద్దయ్య ఎంతో మంది నువ్వు అడిగే పొజిషన్ కాదు అవునా నువ్వు అడిగే పొజిషన్ కాదు మళ్ళీ ఎట్లా చేద్దాం పెద్దయ్య అయితే నీ ఆలోచన నీ ఆలోచన ఎట్లా ఒకటి చేయ నీ పెద్దయ్య ఆలోచన లేదబ్బా మాకేం 100 రూపాయలు నేను అడిగారు చర్చ ఏడు చెప్పి పంపించేది పల్లెల్లో వస్తే ఎవరిని ఇస్తారు ఏడు ప్రయాణికులు వచ్చిన ఏమోలే పెద్ద ఒక 100 అన్న ఇచ్చిపోయి 50 రూపాయలు ఫోన్ చేసుకొని 50 రూపాయలు ఏమో ఖర్చులు పెట్టుకుంటా మా చార్జీ 90 రూపాయలు దీపాలు లేవా ఆయనతో మీ అయిపోయినేమో అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళే మీ అయిపో కదా కాదు ఒక్కొక్కరు ఒకరు కలిసినాము నువ్వన్నా ఇయ్యే ఎవరు ఆయనతో ఏం లే నువ్వు నువ్వు పెద్దమ్మా